నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్య సమాజైతం నిన్ను రమ్మేసే ముందుగా హెడ్లైన్స్. ఉజ్జయిని మహంకాళి బోనాల కోసం ఏర్పాట్లు. మంత్రులు తలసాని, మహమ్మద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష సమావేశం. పిల్లలకు నాయకత్వ విలువలను నేర్పించేందుకే నమూనా ఎన్నికలు. మేడ్పల్లి మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్. ప్రజాప్రతినిధులు సేవ లక్ష్యంగా పనిచేయాలి. ఫిర్యాదుగూడ చైర్మన్ జక్కా వెంకటరెడ్డి. ఘనంగా ఎంఆర్పీఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవాలు. కుప్పంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన నాయకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కోరుట్ల నియోజకవర్గ బీజేపీ పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాల పోటీని తట్టుకోవడానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కల్వకుంట్ల సంజయ్ పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఎంపీపీ మారు సాయిరెడ్డి అన్నారు. మేడ్పల్లి పట్టణం పాత బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిలిండర్ ధరల పెంపుపై ధర్నా చేశారు. నువ్వు అవాకు చెవాకులు కూడా మాట్లాడినావు, గుర్తుంచుకో బిడ్డ. ఎందుకంటే మా కల్వకుంట్ల సంజయ్ గారు ఈ రోజు రాజకీయాలకు రాలే. దాదాపు 2004 నుంచి పరోక్షంగా ప్రత్యక్షంగా ఏదైతే పేద ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశం ద్వారా తండ్రి పాటలో తనయుడిగా వచ్చిండు. ఏదో ఈ రోజు ఎలక్షన్ ఉంది, రేపు పొద్దున పోటీ చేస్తున్న ఉద్దేశం రాలే. 2004 నుంచి ఈ రోజు వరకు ఈఎన్టీ క్యాంపులు కానీ, గైనకాలజిస్ట్ సంబంధించినటువంటి క్యాంపులు కానీ, అదే విధంగా ఏదైతే 3 మండలాలకు సంబంధించి 60 లక్షల స్కూల్ బిల్డింగ్స్ కానీ, అదే విధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే మెట్ల చిట్టాపూర్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే మన ఇతరాయిల్ ప్రాజెక్టు సంబంధించి ఒక 1400 కోట్లకు సంబంధించి అదే కానీ, అదే కోట్లకు సంబంధించి ఐటీ ప్రాజెక్టు సంబంధించి కానీ, ఇవన్నీ కూడా మన ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలందరికీ ఉద్యోగం రావాలా, ఈ ప్రాంతం డెవలప్ కావాలనే ఒక ఆకాంక్షతోని కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి మీద ఇష్టానుసారంగా మాట్లాడడం తగదు. నువ్వు ఏ రోజైతే ఇప్పటి వరకు దాదాపుగా మాకు తెలిసి మా గౌరవ సంజయ్ గారు ఒక కోవిడ్ సందర్భంగా చాలా మంది డిగ్రీ విద్యార్థులకు టీకాలు ఇస్తలేరు అనే ఉద్దేశం ద్వారా సొంతంగా ఖర్చుతోని పేద ప్రజలకు, మన పేద పిల్లలకు ఎవరైతే ఉన్నారో డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఉచిత టీకాలు ఇవ్వడం జరిగింది. అదే కోవిడ్ టైంలో పేద ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అంబులెన్స్ లేవు అని చెప్పి ఉద్దేశం ద్వారా అంబులెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఏది ఆక్సిజన్ లేక చనిపోతున్న ఉద్దేశం ద్వారా ఆక్సిజన్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. గుర్తుంచుకో, నువ్వు అన్నావు ఒక మాట, ఏమన్నావు? రాజకీయాల్లో బీజేపీలో కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదగచ్చన్నావు. నువ్వు ఫస్ట్ నీ పార్టీ ఏది? నువ్వు ఎన్ని సంవత్సరాల పార్టీలోకి వచ్చి అడ్డంకులు వేస్తూ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి మీరు మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం ఎలాగైనా సంపాదించాలని చూస్తున్నారు తప్ప మీకు ప్రజల పట్ల ప్రేమ లేదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కాంక్ష లేదు. అంతేగాని ఇలాంటి అవకచవక మాటలు మాట్లాడితే మాత్రం మరొక ఊరుకోని చెప్తున్నా, వ్యక్తిగత ఆరోపణలు మానుకో, ప్రజాసేవకు పూనుకో. జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాలలో నమూనా ఎన్నిక నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలకు సామాజిక ప్రజాస్వామ్య నాయకత్వ విలువలు నేర్పించేందుకు ఈ నమూనా ఎన్నికలు దోహదపడతాయని అన్నారు. అయితే సాధారణ ఎన్నికల మాదిరిగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. పిల్లలు ఓట్లు వేసే ప్రక్రియను చూసి ఆయన అభినందించారు. अभी आ जाओ आ जाओ उधर देखना बेटा My school
यूपी लीडर एसपीएल के खिलाफ से मैं इलेक्शन खड़ा हूँ। एसपीएल लीडर के हिसाब से मैं इलेक्शन में खड़ा हूँ और असल ये प्रिंसिपल सर की तरफ से है और इस तरफ से ये एक्चुअल प्लान ये है कि अपने स्टूडेंट्स को ये नहीं मालूम कि बाहर इलेक्शन कैसा चलता है, तो एक्चुअल प्लान बैकग्राउंड पीछे ये है कि बाहर इलेक्शंस जनरल इलेक्शंस कैसे चलते हैं ये मालूम होने के वास्ते अभी इलेक्शंस रखे हैं और मैं ये एसपीएल की तरफ से मैं खड़ा हूँ और एक्चुअली इंटरमीडिएट सेकेंड ईयर की तरफ से हूँ और 10th क्लास में वाइस एसपीएल की तरफ से खड़े हैं। तो एसपीएल में अगर मैं जीता तो मैं जो भी प्रॉब्लम थी उसको मैं सॉल्व करना चाहता हूँ। मैं इलेक्शंस की तरफ से माइनॉरिटी स्कूल तेलंगाना माइनॉरिटी स्कूल मेटपल्ली बॉयज 1 की तरफ से वोट इलेक्शन चल रहे हैं आज के दिन वाइस एसपीएल एंड वाइस एसपीएल के तरफ से और मैं वाइस एसपीएल के तरफ से नॉमिनेटेड पर्सन। కరోనాతో ఉపాధి కోల్పోయిన అంబర్పేట్ ప్రేమ్ నగర్కు చెందిన రాఘవేంద్రచారి అనే దివ్యాంగుడికి కోవిద సహృద ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25,000 నగదు నిత్యావసర సరుకులు అందజేశారు. బర్కత్పూర బీజేపీ సెంట్రల్ కార్యాలయంలో కావ్యకిషన్ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ హనుహియ రెడ్డి, జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్రావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. రోజు కోవిద సహృదయ ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీ హనుహియ రెడ్డి గారి ఆధ్వర్యంలో కరోనా సమయం నుంచి ఎంతో మందికి ఆవిడ ఎంతో విధంగా ఆర్థిక సాయం నిత్యావసర సరుకులు చాలా పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన వికలాంగులైన శ్రీ రాఘవేంద్రచారి గారు పటేల్ నగర్లో ఉంటారు. అతనికి ఈ సహృదయ ఫౌండేషన్ ద్వారా ఈరోజు 25,000 రూపాయల చెక్కు పంపిణీ చేయడం జరిగింది. అలాగే నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఈవిడ చాలా లెక్యారెడ్డి గారు హనుహియ రెడ్డి గారు చాలా సౌకర్యంతో ఎంతో మందికి సాయం చేస్తున్నారు. అలాగే ఈయన కూడా ఎప్పటి నుంచో సాయం చేస్తున్నారు. సో ఈ జై శ్రీరామ్, అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు కోవిద సౌకర్య ఫౌండేషన్ నుంచి మనం ప్రతి ఒక్కరికి అంటే ఈ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికైనా సరే మన వంతు అంటే అది నేను సహాయంగా అని అనుకోవట్లేదు, నా బాధ్యతగా అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటూ వస్తున్న కాలంలో కరోనాలో వచ్చేసి రాఘవేంద్ర అన్నకి మనము ఒక ఛానల్ ద్వారా తెలుసుకొని ఆయన పడుతున్నటువంటి కష్టాలు తెలుసుకొని మనం సర్వీస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కసారి అలాగే అక్కడి నుంచి కూడా ఎవ్రీ 3 monthsకి 6 monthsకి ఆయన నిత్యావసరాలు పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆయన మన ప్రేమనగర్లో సికింద్రాబాద్లో ఈ నెల 17, 18వ తేదీన జరగనున్న ఉజ్జయిని అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి మహంకాళి ఆలయ ఆవరణలో అన్ని శాఖల అధికారులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమ్మద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. వారంలోగా దేవాలయంలో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి ఏర్పాట్లు ఘనంగా చేస్తామన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఉజ్జయిని మహంకాళి జాతరను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ట్రస్టీ చైర్మన్ రెడ్డి కామేష్ గారికి, ఇక్కడ హాజరైన పెద్దలందరికీ, నా తోటి అధికారులు, డీసీపీలు, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అందరికీ కూడా నమస్కారం. చాలా వైభవంగా జరిగే ఈ బోనాలు నాకు వ్యక్తిగతంగా ఒక స్టూడెంట్గా వచ్చేవాడిని చిన్నప్పుడు. ఆ రోజుల్లో ఆ రోడ్డు పైన ఇట్లా అంతా అమ్మతో వచ్చి అంటే ఆ జనాల్లో తోసుకుంటూ వచ్చి ఏదో దర్శనం చేయడానికి ప్రయత్నం. మళ్ళీ డీసీపీగా కొద్దిగా లోపలికి వచ్చాను బందోబస్తు చేయడానికి ఆ కొద్దిగా దగ్గర టెంపుల్ దగ్గరికి. మళ్ళీ అడిషనల్ సిపి ట్రాఫిక్గా ఇంకా కొద్దిగా దగ్గరికి వచ్చాను. ఇప్పుడు కోత్వాల్గా ఇక్కడ కూర్చున్నాను. ఇది నేను దేవుడు ఇచ్చిన నాకు ఒక
వరంగా నేను భావిస్తున్నా, నా అదృష్టం. అయితే ఈ సందర్భంగా మనందరూ తెలుసు, చాలా చరిత్ర ఉన్న పండుగ ఇది. ఈ నెల 15వ తేదీ శుక్రవారం నాడు ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఏంటంటే కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. మొన్న మనము మల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం పోయిన సంవత్సరం లెక్క తీసుకుంటే 3,80,000 మంది భక్తులు వచ్చారు. మొన్న 8 లక్షలు. బట్ ఈ లెక్కన తీసుకున్నప్పుడు మాంకాళి జాతర ఎక్కువ చేపట్టే అవకాశం ఉంది. రెండోది 3D మ్యాపింగ్ చేపిస్తున్నాం, LED చేపిస్తున్నాం, లేజర్ షో చేపిస్తున్నాం. హైదరాబాద్ అంతా కళాకారులతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని మండపాలు, దేవుళ్ళ దగ్గర వేదికలు ఏర్పాటు చేసి ఇట్లా అంటే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం అంటే పండుగల 2 సంవత్సరాలు ఒక్కొక్క దేవాలయం చరిత్ర ఒక్కొక్క రకంగా ఉంది. ఉజ్జయిని మాంకాళ అమ్మవారి చరిత్ర ఒక రకంగా ఉంది. జగదాంబిక అమ్మవారి గోల్కొండల ఇంకో రకంగా ఉన్నది చరిత్ర. ఓల్డ్ సిటీ ప్రాంతాలలో గౌరీపుర, మరి సింహవాహిని అమ్మవారు, అఖండ మాదన్న, ఇట్లా చాలా చరిత్రలు ఉన్నప్పటికీ కానీ మన మహిళలకు సెంటిమెంట్ పండుగ. మన అక్క చెల్లెళ్ళు తల్లులందరూ పొద్దున్నే మధ్యరాత్రిగా ఇక్కడ చుట్టుపక్కల కానీ ఉన్న స్థలం మాత్రం చాలా తక్కువ స్థలం. ఆ స్థలం లోపలనే చేయాలి కాబట్టి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇప్పటికే చాలా మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాం. అధికారులు కూడా అందరూ ఆ కార్యక్రమంలో ఉన్నారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. మీ మీడియాకు కూడా ప్రత్యేకంగా అభినందన. ఎందుకంటే మీ మాధ్యమాల ద్వారానే విశ్వవ్యాప్తమైంది పండుగ. డెఫినెట్ గా ప్రపంచాలు చూసే విధంగా అమెరికాలో ఉన్న వాళ్ళు ఉజ్జయిని మాంకాళి జాతర చూడాలంటే మీరు లైవ్ పెట్టేసి, 3 సిటీలో లైవ్ పెట్టేసి, మొన్న బల్కంపేట అయినందుకు కూడా చాలా మంది ఫోన్లు చేస్తారు. ఇంత గ్రాండ్ జరిగింది, ఇంత బ్రహ్మాండం జరిగింది. కాబట్టి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండల కేంద్రం గారెపల్లి అయ్యప్ప స్వామి ఫంక్షన్ హాలులో ఫ్రెండ్స్ గ్రూప్ మహిళలు గోరెంటాకు వేడుకను ఘనంగా నిర్వహించారు. పవిత్ర నిర్మల ఆధ్వర్యంలో మొదటగా మైదాకు చెట్టు నుండి ఆకును సేకరించి అమ్మవారి రోలును అందంగా అలంకరించి ఒకరికొకరి చేతులకు మైదాకును అలంకరించుకొని ఉత్సాహంగా ఆటపాటలతో వారి స్నేహబంధాన్ని చాటుకున్నారు. అందరికి వచ్చినట్టు ఒకసారి అందరం చేతులు ఒక 2 లైన్లు ఇట్లా అందరూ పెట్టుకోండి. చిన్నమా వెనకాకుండా ఇంకా కొద్దిగా పడా ప్రజాప్రతినిధులు సేవే లక్ష్యంగా అభివృద్ధిలో పాల్గొని పనులను సకాలంలో పూర్తి చేసినప్పుడే పట్టణాలు ప్రగతి పథంలో నడుస్తాయని ఫిర్యాదుగూడ నగరపాలక సంస్థ జక్కా వెంకరెడ్డి అన్నారు. రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ హైదరాబాద్ సారథ్యంలో పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మున్సిపల్ చట్టాలు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంపై 2 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫిర్యాదుగూడ కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై తెలియజేస్తూ ప్రజాప్రతినిధుల కర్తవ్యంపై అవగాహన కల్పించారు. పెట్టాలన్నా కూడా కౌన్సిలర్లకు ఒక చైర్మన్ కే ఉంది కాబట్టి మీరు అది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మనం ఇచ్చే నివేదికతో ఆయన పెడతాడు, అక్కడ బడ్జెట్ పెట్టినంత మాత్రం అది శాంక్షన్ అయితే దాన్ని పాస్ చేసేది ఒక కమిషనరే. అసలు ఫస్ట్ పెట్టేదే మనం కదా, తర్వాత ఆయన చెక్ పవర్ కదా కమిషనర్ గారిది. అది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కౌన్సిలర్ చైర్మన్లకి ఏముంటుందో ఏరికి ఏముంటుందో ఇదొక అంచనా వేస్తారు. కానీ ఏం లేదు. ఈ రోజు ఒకటే ప్రజా సేవే ముఖ్యము, ప్రజల ఆదరణే ముఖ్యము అనేది వచ్చింది. అంటే రాజకీయంలో కొత్త నిర్వచనం అండి.
గతంలో రాజకీయాలంటే రాజకీయం చేసినాం, ఎంత సంపాదించుకున్నాం, ఎంత వేసుకున్నాం, ఎంత ఇది చేసినాం, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నాం అన్నదే చూసినాం. కానీ ఈ రోజు రాజకీయాల్లో చాలా డిఫరెంట్, చాలా మార్పులు వచ్చినాయి. ఏంటంటే ప్రజలు మనల్ని ఎన్నుకోవడంతో మనం వాళ్ళ మౌలిక వసతులు అందించే విషయంలో మనం పనిచేసుకుంటూ పోవాలి, ఒకే లక్ష్యంతో ముందు పోవాలి. ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులను కూడా మనం గమనించుకుంటూ ముందు పోవాలి. అదేవిధంగా కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని 2 ఏళ్ల ముందు పెట్టడం మంచిగా ఉంటుండేది శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే సిడిఎం గారు కూడా, సత్యనారాయణ గారు కూడా చాలా సబ్జెక్టు ఏంటంటే కౌన్సిలర్స్ కానివ్వండి, చైర్మన్లకు కానివ్వండి, వారి మున్సిపాలిటీని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా పోవాలి అని సత్యనారాయణ గారు చాలాసార్లు కూడా మేము మాట్లాడినప్పుడు ఆయన ఆలోచనల విధానంలో కూడా తెలంగాణ రాష్ట్రం చాలా ముందంజలో ఉండాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే అంశాలు ఉన్న వ్యక్తి సత్యనారాయణ గారు. కాబట్టి ఈ హైదరాబాద్లో జరగాల్సి ఉండే కానీ ఈ మీటింగు సూర్యాపేట పట్టణంలో పెట్టడం అనేది మాకు ఒక మంచి అదృష్టంగా కూడా భావిస్తున్నాను సార్. ఎందుకంటే హైదరాబాద్లో పెడితే ఈ క్రెడిట్ మాకు రాకపోనేమో, ఎందుకంటే వెంకటరెడ్డి అలాంటి వాళ్ళు ఇక్కడ రాకపోతున్నాయేమో. కానీ ఈ రోజు ఇక్కడ పెట్టినందుకు, అన్న వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు ఇక చిత్తూరు జిల్లా శాంతిపురం గుండిశెట్టిపల్లిలో ఎంఆర్పీఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు రవీంద్ర పాపన్న అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే అణగారిన వర్గాలకు, పీడిత కులాలకు ప్రధాన గొంతుగా పార్టీ ఉద్యమ సూర్యుడు మందకృష్ణ మాదిగ 58వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్ధిల్లాలి మానశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మానశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మానశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి కృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కృష్ణ మాదిగ గారి కుప్పం నడిబొట్టునందు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు మాకు ఒక శుభదినం. అంటే ఎంఆర్పిఎస్ సంస్థని ప్రారంభించి దాదాపుగా 25 సంవత్సరం అవుతున్నది. ఆ సందర్భంలోనే ఒక బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి మందకృష్ణ మాదిగ గారి జన్మదినం ఈరోజు 58వ జన్మదిన సందర్భంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. విషయానికి వస్తే ఈయన మందకృష్ణ గారి విషయానికి వస్తే బడుగు బలహీన వర్గాల కోసం అలుపెరుని పోరాటం చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని పథకాన్ని సాధించాడు. అదేవిధంగా ఉప్పల్లో జాతీయ మహాసభ పెట్టి అందరు మినిస్టర్ని రప్పించి వికలాంగులకు, వితంతువులకి పింఛన్ సాధించాడు. అదేవిధంగా రైస్ కూడా కొన్ని అణగారిన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలని పోరాటం చేసి వాళ్ళు తీసుకుని పోయిన ఒక ఘనత శ్రీ మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు. ఏలూరు జిల్లా మండవల్లి ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రానికి ఎదురుగా జాతీయ రహదారిపై గోతులు ఏర్పడి బురదగా మారడంతో చిన్నారులు, స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్లు ఎల్ఎస్ భాస్కరరావు, అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సెంటర్కు వెళ్లే మార్గం లేక బురదలో చిన్నారులు చెప్పులు, బూట్లు చేతుల్లో పట్టుకొని వెళ్లాల్సి వస్తుందని తెలిపారు.
रोडे भी तक रहा नहीं ऐसा పుట్టపర్తి సత్యసాయిబాబా దర్శనార్థం మహారాష్ట్ర భక్తులు ధర్మవరం నుండి పాదయాత్ర చేపట్టారు. ప్రతి సంవత్సరం నాసిక్ జిల్లా కోల్వాపూర్లో 1500 మంది భక్తులు రైలు ద్వారా ధర్మవరానికి చేరుకున్నారు. వీరు తొలి ఏకాదశి సందర్భంగా అక్కడ ప్రత్యేక సంకీర్తనతో పాటు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవరం రైల్వే స్టేషన్ నుండి ప్రశాంతి నిలయం వరకు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. Devotees from all over Maharashtra, they are here and they are following the procession with so much energy. We have started yesterday. We have completed 14 kilometers. Now we are running the second leg of the yatra. We are विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला। और ये आनंद से विठ्ठल विठ्ठल का गजर करके हम पूरा 6-7 घंटा रुक के खाना खा के फिर से दूसरे गांव जाते हैं। ये 35 साल का अमी ने दिया है और साईं विठ्ठला का कृपा सब पर होता है। जय हरि विठ्ठल, जय हरि विठ्ठल। पूरे महाराष्ट्र से 1600 से अधिक लोग आए हैं दर्शन के लिए। दर्शन और ये जो है ये मेन इसको आषाढ़ी एकादशी का जो महत्व बताया गया है वो 10 तारीख को है। 10 तारीख को हमारी एंट्री पुट्टपर्ती में होगी। यहाँ से हम लोग निकले हैं धर्मवरम से, लगभग 50 किलोमीटर्स चल के जा रहे हैं, जो 4 दिन में हम लोग पहुँचने वाले हैं। 4 दिन के बाद वहाँ आषाढ़ी एकादशी में हमारा अंदर आश्रम में एंट्री है और वहाँ प्रोग्राम जो रखा हुआ है बहुत अद्भुत है। पूरे वर्ल्ड में ऐसा प्रोग्राम नहीं रहेगा, ऐसा प्रोग्राम उस दिन वहाँ पे होने वाला है। तो सबको रिक्वेस्ट है ज़्यादा से ज़्यादा लोग బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో డ్రైనేజీ, మంచినీళ్లు, దోమలు తదితర సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిపాల్ డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో వారు మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి కమిషనర్ విజయసారథికి వినతి పత్రం అందజేశారు. ఈ ప్రభుత్వంలో లబ్ధిదారులు టిడ్గో ఇళ్ల కోసం ఎదురు చూస్తూ అద్దె ఇళ్లకి రెంటు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నేతలు ఆరోపించారు. రోడ్ల మీద ఆ గుట్టలన్నీ ఉన్న నేపథ్యంలో మొత్తం మళ్ళీ ఇప్పుడు వర్షం నీటిలో మునిగిపోయి మొత్తం వాసన వస్తున్న పరిస్థితుంది. ఈరోజు పట్టణంలో జనాభా పెరిగారు. జనాభా పెరిగిన నేపథ్యంలో పట్టణంలో ఉండే వారికి అందరూ కూడా పారిశుద్ధ్యం మెరుగుపడాలంటే పారిశుద్ధ్య కార్మికులు పెంచాల్సిన అవసరం ఉంది. కానీ పారిశుద్ధ్య కార్మికులు పెంచని నేపథ్యంలో పట్టణంలో పారిశుద్ధ్యం అనేక చోట్ల పేదలున్న ఏరియాలో మెరుగుపడుతున్న పరిస్థితి లేదు. అట్లానే ఈరోజు
రేపల్లి పట్టణ అభివృద్ధిలో భాగంగా ఓల్డ్ టౌన్ రోడ్డుని దాదాపు 6 మాసాల క్రితం పగలగొట్టారు. పగలగొట్టిన రోడ్డుకి ఏదో అరాకొర పైన రోడ్డు మీద తోలి మొత్తం పట్టణాల రోడ్లన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఈరోజు ఓల్డ్ టౌన్ రోడ్డుకి సంబంధించి ఎంతైతే ఉత్సాహభరితంగా పట్టణ అభివృద్ధి నేపథ్యంలో పగలగొట్టారో అదే ఉత్సాహభరితంగా పనులు వేగవంతంగా చేయాలి, ఓల్డ్ టౌన్ రోడ్డుని అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు పట్టణంలో పేదలు ఉంటే ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఏ సమస్యలు పరిశీలించినట్లన్నింటి కూడా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, వివిధ సచివాలయాలు రిప్రజెంటేషన్ ఇచ్చాము. అట్లానే పట్టణంలో పేదల నివాసం ఉన్న ఏరియాలో కూడా, దళిత వాడలు ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో కూడా పేదలు మెరుగైనటువంటి జీవనాన్ని అనుభవిస్తున్నారని పేరుతో ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఉన్నప్పటికీ కూడా వారికి కరెంటు బిల్లులు ఇచ్చారు. ఈరోజు మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారికి ఉచితంగా కరెంటు బిల్లులు ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీలకు అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ మెరుగైన సదుపాయాలు ఉన్నాయి, ఇళ్లు బ్రహ్మాండంగా కట్టుకున్నారు, వాహనాలు రిజిస్ట్రేషన్ అయినాయి అని చెప్పేసి వాళ్ళకి కరెంటు బిల్లు ఇచ్చి కట్టమంటా ఉన్నారు. ఈరోజు సంక్షేమ పథకాలను కుదించే పద్ధతుల్లోనే కరెంటు బిల్లులు కట్టిస్తున్న పరిస్థితి ఉంది. ఈ పట్టణంలో సచివాలయం పరిధిలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మ్యాపింగ్ చేసే దాంట్లో వీళ్ళు చేసే లోపాల వల్ల అత్యంత పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ కమిషనర్ గారికి ఇచ్చాము. జూలై 11వ తారీఖు నాడు జిల్లా మేజిస్ట్రేట్ గారు, జిల్లా కలెక్టర్ గారికి ఈ బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి మొత్తం అన్ని సమస్యలను కూడా రాయబారాల రూపంలో, ధర్నాల రూపంలో జరుగుతానే అక్కడ కూడా ఈ సమస్యలన్నీ కూడా తెలియజేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉజ్జయిని మహంకాళి బోనాల కోసం ఏర్పాట్లు, మంత్రులు తలసాని, మహమ్మద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష సమావేశం. పిల్లలకు నాయకత్వ విలువలను నేర్పించేందుకే నమూనా ఎన్నికలు, మేట్పల్లి మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్. ప్రజాప్రతినిధులు సేవ లక్ష్యంగా పనిచేయాలి, ఫిర్యాదుగూడ చైర్మన్ జక్కా వెంకటరెడ్డి. ఘనంగా ఎంఆర్పీఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవాలు, కుప్పంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన నాయకులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీధి న్యూస్. లక్ష్మణ సమాజం. నమస్కారం.